బాణాసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని రెండవ అదనపు జిల్లా జడ్జి ఏ సత్యానంద్ సూచించారు. తక్కువ బాణాసంచా కాల్చి పర్యావరణ హితకరంగా పండుగ దీపావళి జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. దీపావళి పండుగ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్లో బీబీఏ ప్రెసిడెంట్ ఏకే భాష ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ ప్రాంగణాన్ని దీపాల రంగవల్లికలతో అలంకరించి శాస్త్రోక్తంగా లక్ష్మీదేవి పూజను నిర్వహించి బాణాసంచా కాల్చి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి రెండవ అదనపు జిల్లా జడ్జి ఏ సత్యానంద్, 12వ అదనపు జిల్లా జడ్జి సునీల్ కుమార్, రెండవ సీనియర్ సివిల్ జడ్జి రెహానా బేగం హాజరై న్యాయవాదులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. బాణాసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలన్నారు. బెజవాడ బార్ ప్రెసిడెంట్ ఏకే భాష మాట్లాడుతూ బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దవారు చిన్నపిల్లలను జాగ్రత్తగా చూడాలని, ఎలాంటి ప్రమాదాలకు గురవకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. हरे देवी महालक्ष्मी नमोस्तुते। క్రాస్ ఇలా నుంచి Happy Diwali! రేపు జరుపుకోబోయే దీపావళికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ఇది ఎంతో శుభదినం, శుభకరమైన పండుగ. ఈ మందుగుండు టపాసులు కాల్చేటప్పుడు మీడియా సోదరులకి నమస్కారం. ఇవాళ మా బెజవాడ బార్ అసోసియేషన్లో మినీ దీపావళి పండుగ రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మా ఎంఎస్ఏ సత్యానంద్ గారు, మిగతా జడ్జీలు, మా బెజవాడ బార్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ, మా ప్రెసిడెంట్ గారు భాషా గారు, మా జనరల్ సెక్రటరీ రంగారావు గారు, మేమందరం కుటుంబ సభ్యులుగా ఒక ఉమ్మడి కుటుంబంగా మా బెజవాడ బార్ అసోసియేషన్ ఇక్కడ దీపావళి జరుపుకున్నాం. మేము ఇంట్లో జరుపుకుంటాం లేదో తెలియదు కానీ మాకు ఇవాళ చాలా సంతోషంగా, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇక్కడికి ప్రాక్టీస్కి 21 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరంలో నేను దీపావళి పండుగ ఇంత సంతోషంగా జరుపుకుంది నా బెజవాడ బార్ అసోసియేషన్. నా బెజవాడ బార్ అసోసియేషన్ అంటే నాకు పుట్టిల్లు లాంటిది. అలాగే ఇక్కడ బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ముందస్తుగా దీపావళి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ముందుగా లక్ష్మీదేవి వద్ద పూజాది కార్యక్రమాలు నిర్వహించి, తదనంతరం ముగ్గుల పోటీలు పెట్టి, ముగ్గులు కూడా జ్యోతులతోటి నిర్వహించి, అలాగే మా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి, ఇతర జడ్జీల సమక్షంలో వివిధ టపాకాయలన్నీ కూడా వెలిగించి ఈ పండుగ సంబరాలని జరుపుకోవడం జరిగింది. ప్రతినిత్యం కూడా ఏదో ఒక కార్యక్రమంతో బెజవాడ బార్ అసోసియేషన్లో మా కార్యవర్గం అంతా కూడా ముందుకు పోతూ ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వెలుగులు నిండాలని
వారి కష్ట నష్టాలు ఏమి ఎదుర్కోకుండా సుఖవంతమైన జీవితం అందరికీ ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్లో ఛోటా దీపావళి సెమీ దీపావళి చేసుకున్నాము. ఈ దీపావళికి విచ్చేసిన తోటి న్యాయవాదులు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా బార్ కౌన్సిల్ మెంబర్ అయిన అజయ్ కుమార్ గారికి మరియు ఇతర బార్ కౌన్సిల్ సభ్యులకి, అదేవిధంగా మా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి సత్యానంద్ గారికి మరియు 12th ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సునీల్ కుమార్ గారికి మరియు సెకండ్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రహీమా గారికి ఈ దీపావళి పండుగ హాజరయ్యి రహీమా గారు మహిళా సభ్యులందరికీ గాజులు